జయశంకర్ భూపాలపల్లి పట్టణంలో సుశ్రుత ఫౌండేషన్ ఏషియన్ వాస్కులర్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా 100వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రత్యేకంగా ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు శ్రీ సత్యసాయి బాబా సేవా సంస్థల జిల్లా అధ్యక్షులు తెలిపారు. ఈ నెల 7వ తేదీ ఆదివారం రోజు ఉదయం 10 గంటల నుండి పట్టణంలోని శ్రీ సత్యసాయి సేవా మందిరంలో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ శిబిరంలో ప్రత్యేకంగా 5,000 విలువైన వాస్కులర్ సర్జన్ కన్సల్టేషన్, కలర్ డోప్లర్ స్క్రీనింగ్ టెస్ట్ పూర్తిగా ఉచితంగా అందించడమే కాకుండా మరిన్ని సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. ఈ అరుదైన అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు. సుశ్రుత ఫౌండేషన్ ఏషియన్ వాస్కులర్ హాస్పిటల్ భారతదేశ అతిపెద్ద వాస్కులర్ వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్ వారిచే భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి 100వ జన్మదినోత్సవ సందర్భంగా ఉచిత వెరికోస్ వెయిన్స్ వైద్య శిబిరము భూపాలపల్లి జయశంకర్ జిల్లా సత్యసాయి సేవ మందిరంలో ఈ వాస్కులర్ ట్రీట్మెంటు రక్తనాళాల టెస్టింగ్ మనకి భూపాలపల్లి ప్రజలకు మన వాస్కులర్ వారిచే వాళ్ళ ఆధ్వర్యంలో మన భూపాలపల్లి మందిరంలో ఇక్కడ ప్రోగ్రాం రేపు ఆదివారం నాడు 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు వారు ఉచితంగా 5,000 ట్రీట్మెంట్ అయ్యే అంత ఖర్చు ఉచితంగా వారు మనకి అందించడం జరుగుతుంది. కాబట్టి మా భూపాలపల్లి పట్టణ ప్రజలు కానీ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కానీ తప్పకుండా ఉదయం 10 గంటల నుండి వచ్చి సాయంత్రం 4 గంటల వరకు ఈ ఉచిత సేవలను అందరూ కూడా వినియోగించుకోవాలని చెప్పాలని కోరుకుంటూ స్వామివారి అనుగ్రహంతో ఇక్కడ మనము వాళ్ళని కోరగానే కంపల్సరీ వస్తామండి మేమని చెప్పాను. వాళ్ళు వచ్చి మన మీద అందరి మీద ప్రేమతో వాళ్ళంతా వచ్చి మనకి సేవ చేస్తున్నారు. కాబట్టి మనందరం కూడా వాళ్ళ మీద అభిమానంతో మనందరం కూడా మనం ఆ ఉచిత సేవలను వినియోగించుకోవాలని చెప్పని కోరుకుంటూ సాయిరామ్. సుశ్రుత ఫౌండేషన్ మరియు ఏషియన్ వాస్కులర్ హైదరాబాద్ వారు సత్యసాయి సేవా సంస్థల ఆధ్వర్యంలో ఉచిత వాస్కులర్ వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరుగుతున్నది. భూపాలపల్లి సత్యసాయి సేవా సమితిలో నిర్వహించడం జరుగుతున్నది. ఇట్టి వైద్య శిబిరంలో 5,000 వరకు డాక్టర్ కన్సల్టేషన్ మరియు కలర్ డాప్లరు ఉచితంగా చేయడం జరుగుతున్నది. ఇట్టి టెస్టును ఇట్టి యొక్క వైద్య శిబిరంలో అనేక మంది భూపాలపల్లి ప్రజలు పాల్గొనగలరని సత్యసాయి సేవా సంస్థల ఆధ్వర్యంలో దీన్ని నిర్వహిస్తున్నారు. కాబట్టి అందరూ వినియోగించుకోగలరని మనవి చేస్తున్నాము.